దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా హను రాఘవపూడి తీసిన సినిమా సీతారామం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2022 ఆగస్టు 5న విడుదల అయిన ఈ చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపించింది. పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యి 100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ చిత్రం క్లైమాక్స్ లో హీరో రామ్ పాత్ర చనిపోయినట్లు చూపించారు. అది ఆడియన్స్ ని ఎమోషన్ కి గురి చేసింది. రామ్ సీత కలిస్తే బాగుండేదని ఫీల్ అయ్యారు. అందుకే నిర్మాత అశ్విని దత్ సీతారామం 2కి ప్లాన్ చేస్తూ ఉన్నట్లు ఫిలిం నగర్ సమాచారం. సీతారామం కథ అంతా కూడా 1985లో జరుగుతోంది. 1985లో జరుగుతున్నా కూడా దాని గతం మాత్రం 1965 నేపథ్యంలోనే ఉంటోంది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ రామ్ తను ఒక అనాథ. టెర్రరిస్టులు వేసిన ఒక పథకాన్ని అడ్డుకొని రియల్ హీరో అవుతాడు. రామ్ అనాథ అని తెలియడంతో అతనికి దేశం నలువైపుల నుంచి తాము ఉన్నాము అంటూ ఉత్తరాలు వస్తాయి. ఇందులో సీత మహాలక్ష్మి పేరిట కొన్ని ఉత్తరాలు వస్తాయి. రామ్ సీతల ప్రేమ అలా మొదలవుతుంది. అయితే వీళ్ళు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? సీత కోసం రామ్ చివరగా రాసిన ఉత్తరం ఏంటి? ఆ ఉత్తరాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారి తరిక్ తన మనవరాలు ఆఫ్రిన్ కి ఎందుకు ఇస్తాడు? దాన్ని సీత మహాలక్ష్మి వద్దకు చేర్చే బాధ్యత, రుణం ఆఫ్రిన్ మీదకు ఎందుకు వచ్చింది? ఈ కథలో విష్ణు శర్మ పాత్ర ఏంటి? చివరకు రామ్ రాసిన ఉత్తరం సీతకు చేరిందా? అసలు ఆ ఉత్తరంలో ఏముంది అనేది కథ. ఇక ఈ సినిమా చివరిలో లెటర్ సీతకు చేరడం, రామ్ చనిపోయాడని అందులో ఉండడంతో ఎమోషన్ గా సినిమా ముగుస్తోంది. కానీ సీక్వెల్లో రామ్ పాత్ర బతికే ఉన్నట్లు చూపిస్తారని సమాచారం. హను రాఘవపూడి కూడా మొదట్లో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. కానీ ఈ సినిమా మీద ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకి ఇప్పుడు ఆయన కూడా సీతారామం 2 తీయాలని ఫిక్స్ అయ్యారట. పాకిస్తాన్ జైల్లో రామ్ ఇంకా బ్రతికే ఉన్నట్లు చూపిస్తారని సమాచారం. ప్రస్తుతం హను రాఘవపూడి ఫౌజీ సినిమా చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా అయ్యాక సీతారామం 2 స్టార్ట్ చేస్తారని సమాచారం. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతం చేశాడు. ఆ క్యారెక్టర్ కి దుల్కర్ ఎందుకు తీసుకున్నారు సినిమా చూస్తే అర్థమవుతోంది. రామ్ క్యారెక్టర్లోని నిజాయితీ, దేశభక్తి, ప్రేమ, మంచితనం అన్నీ కూడా దుల్కర్ మొహంలోనే కనిపిస్తాయి. ఈ పాత్రను ఎంతో స్వచ్ఛంగా పోషించినట్లు అనిపిస్తుంది. ఇక సీత పాత్రలో మృణాల్ ఠాగూర్ అందరినీ మెప్పిస్తోంది. ఆమె పాత్రలోని వేరియేషన్ అందరికీ నచ్చేస్తోంది. ఇక అఫ్రీన్ గా రష్మిక మొదట్లో సీరియస్ గా అనిపించినా చివర్లో మాత్రం ఎమోషనల్ గా సాగుతోంది. విష్ణు శర్మగా సుమంత్ ఆకట్టుకుంటాడు. సచిన్ కేదేకర్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ అందరూ కూడా మెప్పించారు. ఈ పాత్రలు కూడా సీక్వెల్లో కొనసాగుతాయని సమాచారం. హను రాఘవపూడి సినిమాలు ఆ ఫ్రేమింగ్, కథనాలు అందరినీ మెప్పిస్తాయి. ఆయన తీసిన ప్రతి చిత్రం ఒక వర్గాన్ని మాత్రం మెప్పిస్తోంది. ఆయన సినిమాల్లోని పాటలు కూడా అద్భుతంగా అనిపిస్తాయి. వినడానికి కాదు, చూడ్డానికి ఎంతో హృదయంగా మలిచేస్తాడు. అలాంటి హను రాఘవపూడి నుంచి వచ్చిన సీతారామం కూడా అలాంటి మ్యాజిక్కే చేస్తోంది. ఇక ఇందులో దేశభక్తి, స్వచ్ఛమైన ప్రేమ చూపించాడు. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అంటూనే ఈ సినిమాపై అందరి దృష్టి పడేలా చేశాడు. ఇప్పుడు సీక్వెల్ కి కూడా అదే స్థాయిలో తీయబోతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ జైల్లో రామ్ పడే కష్టాలు, అతన్ని బయటకు తీసుకురావడానికి సీత చేసే ప్రయత్నాలు అన్ని ఎమోషనల్ చూస్తారని తెలుస్తోంది. ఇక సీతారామం సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు సీక్వెల్లో అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. నిర్మాత అశ్విని దత్ సీతారామం 2ని భారీ స్థాయిలో 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తీయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇందులో అన్ని భాషల నటీనటులు ఉంటారని తెలుస్తోంది. అన్ని కుదిరితే 2026 చివరిలో సీతారామం 2 స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ సమాచారం. మరి ఆడియన్స్ కోరుకున్న విధంగా ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.